హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు పెండింగ్ బిల్లుల చెల్లింపుల తాజా సమాచారం గురించి తెలుసుకుందాము. పేమెంట్ జరిగే లిస్టు ఇది అని అయితే అప్డేట్ అవ్వడం జరిగింది. పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియో ఎక్కడే గానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు మరియు పెన్షనర్లకు సంబంధించిన పెండింగ్ బిల్లుల చెల్లింపుల విషయంలో ప్రస్తుతం అత్యంత కీలకమైన సమాచారం వెలువడింది. రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది ఉద్యోగుల ఖాతాల్లోకి గత కొద్ది రోజులుగా డీఏ అరియర్స్ మరియు పెన్షనర్లకు సంబంధించిన డీఆర్ అరియర్స్ నగదు రూపంలో జమ అవుతున్నట్టు మనం గమనిస్తున్నాము. ఈ ప్రక్రియ వేగవంతంగా జరుగుతున్నప్పటికీ క్షేత్రస్థాయిలో కొంతమందికి నగదు అందడంలో జాప్యం జరుగుతోంది. దీనిపై అనేక సందేహాలు మరియు ఆందోళనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో అసలు పరిస్థితి ఏమిటి? మరియు ఎవరికి నగదు పడింది? ఎవరికి ఇంకా పడాల్సి ఉంది? అనే పూర్తి వివరాలను ఇప్పుడు మనము కూలంకషంగా పరిశీలించుకునే ప్రయత్నం చేద్దాము. ప్రస్తుత గణాంకాల ప్రకారంగా సుమారు 10% కంటే ఎక్కువ మంది ఉద్యోగులు మరియు పెన్షనర్లకు ఇంకా ఈ కరువు భత్యం బకాయిలు అందలేదని తెలుస్తోంది. దీనికి ప్రధాన కారణం ప్రభుత్వం వద్ద నిధుల కొరత కాదు, కేవలం సాంకేతికపరమైన ఇబ్బందులు, టెక్నికల్ ఇష్యూస్ మాత్రమే అని అధికారులు స్పష్టం చేస్తున్నారు. ముఖ్యంగా సిపిఎస్ విధానంలో ఉన్న ఉద్యోగ మిత్రులకు డిఏ అరియర్స్, అలాగే విశ్రాంత ఉద్యోగులైన పెన్షనర్లకు డీఆర్ అరియర్స్ ఇప్పటికే చాలా వరకు క్రెడిట్ అయ్యాయి. అయితే ఇంకా ఎవరికైతే తమ ఖాతాలో నగదు జమ కాలేదని ఆందోళన చెందుతున్నారో వారు గమనించాల్సిన విషయం ఏమిటంటే, మీ బిల్లుల మీ బిల్లులు సిస్టమ్‌లో ప్రాసెస్ అయ్యేటప్పుడు తలెత్తిన చిన్నపాటి సాంకేతిక లోపాల వల్లే ఈ ఆలస్యం జరుగుతోంది. ఈ సమస్యపై ఆర్థిక శాఖ మరియు ఖజానా శాఖ అధికారులు స్పందిస్తూ కీలక వివరణ అయితే ఇచ్చారు. బిల్లులు సకాలంలో సబ్మిట్ చేయని వారికి లేదా సాంకేతిక కారణాల వల్ల రిజెక్ట్ అయిన వారికి మరోసారి అవకాశం కల్పిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. డీఏ అరియర్లకు సంబంధించిన బడ్జెట్ మొత్తాన్ని ప్రభుత్వం ఇప్పటికే పూర్తి స్థాయిలో కేటాయించిందని, నిధుల విషయంలో ఎటువంటి ఇబ్బందులు లేవని జిల్లా ట్రెజరీ డిప్యూటీ డైరెక్టర్లు స్పష్టం చేశారు. కాబట్టి ఉద్యోగులు మరియు పెన్షనర్లు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రతి ఒక్కరికి వారి బకాయిలు అందుతాయని వారు భరోసా ఇస్తున్నారు. ఇక డీఆర్ అరియర్స్‌కు ఇంకా రాని వారి కోసం ఒక ముఖ్యమైన అప్డేట్ ఉంది. ఎవరి బిల్లులైతే సీఎఫ్ఎంఎస్ పోర్టల్‌లో ఇప్పటికే అప్రూవల్ అయ్యాయో వారందరికీ సోమవారం లేదా మంగళవారం లోపు నగదు జమ అయ్యే అవకాశం ఉంది. ఒకవేళ ఈ 2 రోజుల్లో కూడా నగదు పడకపోతే అప్పుడు సీఎఫ్ఎంఎస్ సైట్ మళ్ళీ సో, ఓపెన్ అయిన తర్వాత మాత్రమే కొత్తగా బిల్లులు యాడ్ చేయడానికి వీలుంటుంది. అటువంటి వారు వెంటనే తమ డ్రాయింగ్ అండ్ డిస్బర్సింగ్ ఆఫీసర్ టీడీఓ ద్వారా వివరాలను వెరిఫై చేయించుకోవాలి. ఆ తర్వాత సంబంధిత ఏటీఓ లేదా ఎస్టీఓ అధికారులను కలిసి రాతపూర్వకమైనటువంటి దరఖాస్తు సమర్పించడం ద్వారా మీ సమస్యను త్వరగా పరిష్కరించుకోవచ్చు. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే, సర్వీస్ పెన్షనర్ మరియు ఫ్యామిలీ పెన్షనర్ ఇద్దరూ మరణించిన సందర్భంలో వారి బకాయిలను ఎవరు తీసుకోవాలి అనే దానిపై కూడా స్పష్టతనిచ్చారు. అటువంటి వారి బ్యాంకు ఖాతాలు క్లోజ్ అయి ఉంటే వారు మరణించే సమయానికి డెత్ రిలీఫ్ కోసం ఆహ్, ఎవరిని నామినీగా నియమించారో తెలుసుకోవాలి. ఆ నామినీ తన బ్యాంకు ఖాతా వివరాలు మరణ ధృవీకరణ పత్రాలతో ఏటీఓ లేదా ఎస్టీఓ కార్యాలయానికి వెళ్లి దరఖాస్తు చేసుకోవాలి. అలాగే సర్వీస్ పెన్షనర్ మరణించి ఫ్యామిలీ పెన్షనర్‌కు అరియర్స్ పడకపోతే గతంలో జాయింట్ యాక్షన్ కమిటీ ఉంటే జాయింట్ అకౌంట్ ఉన్నట్లయితే అంటే ఆ యొక్క పెన్షనర్‌కి, ఈ ఫ్యామిలీ పెన్షనర్‌కి జాయింట్ అకౌంట్ ఉన్నా సరే అందులో కూడా జమ చేస్తారు. ఒకవేళ అకౌంట్ మారి ఉంటే ప్రస్తుతం పెన్షన్ పొందుతున్న బ్యాంకు ఖాతా నంబర్ ఇచ్చి నగదు జమ చేయమని అధికారులను కోరవలసి ఉంటుంది. ఇక కోవిడ్-19 మహమ్మారి సమయంలో అంటే మార్చి 2020 లేదా ఏప్రిల్ 2020 నెలల్లో ప్రభుత్వం పెన్షనర్ల జీతాల్లో లేదా పెన్షన్లలో 50% మేర కోత విధించిన సంగతి
మనందరికీ తెలిసిందే. గుర్తుండే ఉంటుంది. దీనిని డిఫర్డ్ అమౌంట్ అని అంటారు. ఈ నిధులు ఇంకా కొంతమందికి అందలేదని ఫిర్యాదులు వ్యక్తమవుతున్నాయి. అటువంటి వారు కూడా ఎస్టీఓ లేదా ఏటీఓ అధికారులను కలిసి అప్లికేషన్ పెట్టుకోవాలి. సీఎఫ్ఎంఎస్ సైటు ఓపెన్ అయ్యి ఇప్పటికే 2 నెలలు గడుస్తున్న నేపథ్యంలో ఇంకా ఈ మొత్తం రాని వారు ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే దరఖాస్తు చేసుకోవడం ఉత్తమం. చివరగా రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్లకు అత్యంత కీలకమైన సూచన ఒకటి జారీ చేయబడింది. అదేంటంటే ఖజానా మరియు లెక్కల శాఖ. ట్రెజరీ అండ్ అకౌంట్స్ డిపార్ట్మెంట్ సంచాలకుల ఉత్తర్వుల ప్రకారంగా పెన్షనర్లు తమ వార్షిక లైఫ్ సర్టిఫికేట్ లేదా జీవన్ ప్రమాణ పత్రాన్ని తప్పనిసరిగా సమర్పించాల్సి ఉంటుంది. దీనికోసం జనవరి 1, 2026 నుండి ఫిబ్రవరి 28, 2026 వరకు గడువునైతే నిర్ణయించారు. మనందరికీ తెలిసిందే. పెన్షనర్లు తమ సౌకర్యం కోసం జీవన్ ప్రమాణ్ వెబ్సైట్ ద్వారా కానీ లేదా స్మార్ట్ ఫోన్లో ఫేస్ అథెంటికేషన్ యాప్ ద్వారా కానీ ఇంట్లోనే కూర్చొని ఈ పని పూర్తి చేయవచ్చు. ఒకవేళ శారీరక ఇబ్బందుల వల్ల లేదా అనారోగ్య కారణాల వల్ల బయటకు రాలేని స్థితిలో ఉంటే బయోమెట్రిక్ వేయలేని పెన్షనర్లు ఉంటే వారు వారి వివరాలను స్థానిక ఖజానా కార్యాలయానికి తెలియజేయాలి. అప్పుడు ఖజానా సిబ్బంది స్వయంగా పెన్షనర్ ఇంటికి వచ్చి లైఫ్ సర్టిఫికేట్‌ను ధృవీకరిస్తారు. ఇది పెన్షనర్ల పట్ల ప్రభుత్వం చూపిస్తున్న ఒక గొప్ప మానవీయ దృక్పథం లాంటిది. కాబట్టి ఈ వీడియోని తోటి మిత్రులతో అయితే షేర్ చేయండి. అందరికీ అవగాహన కల్పించండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.